గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రేమ ముసుగులో ముగ్గులోనికి దింపిన తర్వాత వాళ్ళతో ప్రైవసీగా ఉన్నటువంటి వీడియోలను కూడా చిత్రీకరించి ఈ న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోస్ని కూడా మళ్ళీ బయట పెడతాను, సోషల్ మీడియా అంతా వైరల్ చేస్తాను అంటూ యువతుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఓ యువకుడు ఖచ్చితంగా పోలీసులు కఠినంగా శిక్షించాలంటూ ఓ బాధితురాలైతే ఇప్పుడు మీడియాను ఆశ్రయిస్తోంది. ఆ అబ్బాయి పిలుస్తాడు అనమాట. ఆ అబ్బాయి పిలిచి అక్కడికి వెళ్ళిన తర్వాత కొట్టడం, కడుపులో తన్నడం, కర్రలతో కొట్టడం అవన్నీ చేస్తాడు. నమ్మించి ప్రేమించి పెళ్లి చేసుకుందామంటూ ఇలా యువతుల్ని ట్రాప్ చేసి ఆ తర్వాత వాళ్ళని ప్రేమ ముసుగులో ముగ్గులోనికి దింపిన తర్వాత వాళ్ళతో ప్రైవసీగా ఉన్నటువంటి వీడియోలను కూడా చిత్రీకరించి ఈ న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోస్ని కూడా మళ్ళీ బయట పెడతాను, సోషల్ మీడియా అంతా వైరల్ చేస్తాను అంటూ యువతుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఓ యువకుడు ఖచ్చితంగా పోలీసులు కఠినంగా శిక్షించాలంటూ ఓ బాధితురాలైతే ఇప్పుడు మీడియాను ఆశ్రయిస్తోంది. గతంలో కూడా యువకుడిపై నేను పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ పెట్టినప్పటికీ కూడా ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి నాలాంటి బాధితులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇలాగే ఆ యువకుడి చేతిలో మోసపోయినటువంటి బాధితులు కూడా ఉన్నారు. న్యూడ్ వీడియోలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా తొలగించాల్సిన బాధ్యత కూడా పోలీసులు తీసుకోవాలి అనేది ఆ యువతి చెప్తోంది. అసలు ఏం జరిగింది, ఆ యువకుడు ఎవరు, ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. ఏం జరిగిందమ్మా, అసలు ఆ పర్సన్కి మీకు ఎట్లా పరిచయం? 2023లోని నేను మా మమ్మీ బయటకు వెళ్తున్నాం. మా మమ్మీ చాలా లావ్ అనమాట. ఈ దాశర్ రవీంద్ర యాదవ్ అనే అబ్బాయి అండ్ గోవింద్ హెర్బల్ ప్రోలో పనిచేస్తారు. మేము ఇలా వెయిట్ లాస్ తగ్గిస్తామని చెప్పేసి నా నెంబర్ తీసుకున్నారు. నెంబర్ తీసుకొని మీ మమ్మీ తగ్గించుకోవడానికి వస్తుంది అన్నది కదా, సో ఎప్పుడు వస్తారని అలా అడిగేవారు. బట్ నేను చెప్పేసాను మా మమ్మీ రాదు, మాకు ప్రెగ్నెంట్ టైం అనేసి. అయినా సరే అలా కంటిన్యూస్గా కాల్స్ చేసేవారు, మెసేజెస్ చేసేవారు. అప్పుడు నేను రెస్పాండ్ అయితే ఇలా మీతో స్నేహం చేయాలని ఉందని దాశర్ రవీంద్ర యాదవ్ అనేసి అబ్బాయి నాతో ఫ్రెండ్షిప్గా ఉండేవాడు అనమాట. ఒకసారి ప్రపోజ్ చేశాడు, పెళ్లి చేసుకుంటాను అనేసి. నేను చెప్పాను నాది ఎస్సీ, మీది యాదవ్స్, ఒప్పుకోరు అండ్ కొంచెం చాలా ఇబ్బందులు వస్తాయి అనేసి అంటే, లేదు నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా నిజాయితీ పరురాలివి, ఏమన్నా ముందే చెప్పేస్తున్నావు అని చెప్పేసి నాకు నువ్వు ఇష్టం అని చెప్పాడు అనమాట. నేను యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే మా పేరెంట్స్ ఇది చేయరనేసి. అయితే ఫ్రెండ్లీగానే ఉందామని చెప్పేసి తను వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేస్తానని చెప్పేసి 80 ఫీట్ రోడ్లో ఉన్న దాశరి అప్పారావు యాదవ్ మ్యారేజ్ బ్యూరో ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ డాడీది, అక్కడికి తీసుకెళ్ళి డ్రింక్లోనేమో ఏదో కలిపేసి ఇచ్చాడు. నేను కాన్షియస్ కోల్పోయాను అనమాట. ఆ టైంలోని తను నన్ను యూజ్ చేసుకొని నా వీడియో అనేది తీసాడు వితౌట్ డ్రెస్ తీసి, ఇలా నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా, ఎవరితోనైనా చెప్పినా, నేను రమ్మన్నప్పుడు రాకపోయినా నేను నీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను అని చెప్పేసి బెదిరించారనమాట. బెదిరిస్తే నేను ఇంకా నా ఫోన్ కూడా తను హ్యాక్ చేస్తాడు. నేను ఎవరితో చెప్పుకోలేని సిచ్యువేషన్, నా మెయిల్ అన్నీ హ్యాక్ చేస్తాడు. అయితేనేమో అప్పుడు నేను ఇంకా అంత యాక్సెస్ ఎందుకు ఇచ్చారు? పరిచయం కూడా లేదు, తెలియలేని వ్యక్తులు కదా. నా వీడియో ఉంది కదా, వీడియో అప్లోడ్ చేస్తాను, మీ పేరెంట్స్ని చంపేస్తాను అనేసి అన్నాడు. ఇంకా నేను చాలా భయపడిపోయాను. ఒక వీడియో వైరల్ అయితే అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. అందుకని చెప్పి నేను భయపడి ఇంకా తనతోని ఒక లవర్లా ఉండేదాన్ని ప్రతిసారి. ఓన్లీ కాల్స్లోని లవర్లా మాట్లాడేవాడు, కానీ తన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అసలు ఒరిజినాలిటీ మనీ కోసం ఇంకా బాడీ కోసం చాలా కొట్టేవాడు. ఇంకా వాళ్ళ పరవాడలోని ఒక రూమ్ ఉంటుంది వాళ్ళది, అబ్బాయి తీసుకున్నాడు, అక్కడ వాళ్ళ ఇంట్లో పనులు చేయించుకునేవాడు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, వాళ్ళ అక్కతో కూడా మాట్లాడాను, ఇలా వీడియోస్ డిలీట్ చేయించండి, చాలా ఇబ్బందిగా ఉంది అని. ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు లేరా? మిమ్మల్ని ఏమని పరిచయం చేశాడు? లవర్ అని పరిచయం చేశాడు వాళ్ళ అక్కకి. వాళ్ళ అక్క ఉండేటప్పుడే నాతో కూడా చేశాడు అనమాట వాళ్ళ ఇంట్లో. నేను వాళ్ళ అక్కతోని మాట్లాడాను కూడా, తనేమో
మా తమ్ముడు హ్యాపీనెస్ నేను ఎలా పోగొడతాను అనేసి అన్నది. వాళ్ళ డాడీతో మాట్లాడితే మేము యాదవ్స్ 16,000 మందితో సెక్స్ చేస్తాము, 8 మందిని పెళ్లి చేసుకుంటాము, మా జన్మ హక్కు అండ్ మీ ఎస్సీ వాళ్ళు మేము వాడుకోవడానికే పుట్టారని చెప్పేసి చాలా బూతుల్లో తిట్టాడు. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట నాకు ఆ అబ్బాయి వల్ల. వస్తేనేమో అది కూడా గోవింద్ సార్ అనే వ్యక్తితోని టాబ్లెట్స్ తెప్పించి కడుపులో తన్నించి మరీ ఫోర్స్ఫుల్గా వేయించారు. ఆ టైం అంత హెవీ బ్లీడ్లో కూడా తను నాతోని కలిసాడనమాట. మీ పేరు చెప్పొద్దు కానీ మీ వయసు ఎంత ఉంటుంది? తనతో ఇదైటప్పుడైతే 22. ఓకే, 22 అనమాట. అండ్ తర్వాత కొంచెం ఇంకా వేరే వాళ్ళతో కూడా నా యూజ్ చేయించుకుంటాడు అన్న టైంలోని నేను ఇంకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను అనమాట. కంప్లైంట్ పెడితే పరవాడలోని 2024లో ఇచ్చాను. బట్ అక్కడ పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నారు, ఎందుకంటే మా పేరెంట్స్కి ఈ కేసులు అవన్నీ అంటే భయం అనేసి. అయితేనేమో తర్వాత పెళ్ళికి ఒప్పుకున్నారు. బట్ కానీ నాకు చాలా బెదిరింపు కాల్స్, మెసేజెస్ అవన్నీ వచ్చాయి. ఇలాగా నిన్ను చంపేస్తాము, ఈ అబ్బాయి నాకు మనీ అమౌంట్ ఇచ్చారు మిమ్మల్ని చంపేమనేసి అలా అని చెప్పారనమాట. నేను అప్పటికి కూడా లేదు అలా కాదు అనేసి నేను వాళ్ళ డాడీతో ఎన్నిసార్లు మాట్లాడినా ఆయన పెళ్లి చేసుకుంటాను అని ఒక ట్రాప్ టైప్ వేశారు మా పేరెంట్స్ని. నాకు చాలా నిజాలు తెలిసాయి అనమాట. ఇలాగే నాకన్నా ముందు అమ్మాయిల్ని ప్రేమ పెళ్ళి అని చెప్పేసి బాక్సింగ్ చేస్తారు అబ్బాయి, బాక్సింగ్ ఇంకా ర్యాపిడో వేస్తాడు. ఇన్స్టాగ్రామ్ వాళ్ళ కాలేజ్లో పరిచయమైన అమ్మాయిలతోని ప్రేమ పెళ్ళి అని చెప్పేసి వాళ్ళతోని ఫిజికల్గా కలిసి వాళ్ళకు కూడా ఒక 2-3 స్టమక్ కూడా తీయించారు అనమాట. ఎవరు చెప్పారు ఇవన్నీ మీకు? ఎవరు చెప్పారంటే నేను బాధితులతో మాట్లాడాను. నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, వాళ్ళతో మాట్లాడాను. మీరు ఈ వ్యక్తి కోసం మీరు వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. ఎప్పుడు పెట్టారు? ఒక 3 వీక్స్ బ్యాక్. ఓకే, పెట్టినప్పుడు అతని బాధితులు ఇంకా చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? అవును, అప్రోచ్ అయ్యి వీళ్ళంతా రాక్షసులు అంటే ఇలాగా వాళ్ళ ఫ్యామిలీ అంతా డబ్బు కోసం ఇంకా బాడీ కోసం ఇది చేస్తారు. వాళ్ళ ఇంట్లోని వాళ్ళు ఉండగానే ఈ అబ్బాయి మాతో చాలాసార్లు సెక్స్ చేశాడు. అండ్ శ్రీకాకుళం పెద్దపాడులోని కొంతమందిని మోసం చేస్తే అక్కడ చాలా ఇష్యూ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా సేమ్ ఈ అబ్బాయి యూజ్ చేసుకోవడమే కాకుండా గోవింద్, పండు, శేఖర్ ఇలాగా ఈ అమ్మాయిల వీడియోస్ చూపించి బెదిరించి వాళ్ళ చేత కూడా సెక్స్ చేయించాడు. గోవింద్, పండు, శేఖర్ వీళ్ళు ఏమవుతారు? ఈ అబ్బాయికి ఫ్రెండ్సా? గోవింద్ అనే అతను హెర్బల్ ప్రో, అంటే వీళ్ళ ఒక బ్యాచ్ ఎలా అంటే అమ్మాయిలు పరిచయం చేసుకోవడం, ఫస్ట్ వాళ్ళు సెక్స్ చేయడం, వాళ్ళ తర్వాత వేరే వాళ్ళ చేత బెదిరించి సెక్స్ చేయించడం. నేను ఇవన్నీ వాళ్ళ డాడీకి చెప్పాను. అవి 4th టౌన్లోనే నేను చెప్పాను అనమాట. చెప్తేనేమో అప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఉన్న సిఐ సత్యనారాయణ ఏదో పేరు వస్తుంది, చెప్పాను అనమాట. వీడియోస్ డిలీట్ చేయించండి, పెళ్లి చేసుకుంటా ఏదో అయిపోయింది కదా, ఈ అబ్బాయిని నాతో పంపించండి మేము చూసుకున్నామంటే వాళ్ళ డాడీ ఎక్కడ వాళ్ళ బిజినెస్ ఇలా అమ్మాయిలది వాళ్ళ వల్లే కదా అమౌంట్ వస్తుంది, ఎక్కడ పోతుంది అని చెప్పేసి నాది రోజు నేను పోలీస్ స్టేషన్కి వచ్చి ఏం మాట్లాడుతున్నానో అవన్నీ వీడియోస్ ఇది చేశారు. బిజినెస్ పోవడం అంటే దీన్ని ఒక వ్యాపారంగా మార్చుకున్నారు ఆ ఫ్యామిలీ? అవును, అమ్మాయిలతో వ్యాపారం చేయడం అంతే. అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకోవడం, బాడీ పరంగా యూజ్ చేసుకోవడం అలాంటివి చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో మీకు జరిగిన అన్యాయం గురించి ఆ వ్యక్తిని బయటకు రావాలి, ఎందుకంటే చాలా మంది బాధితులు ఉన్నారు. మరి మీరందరూ కలిపి ఎందుకు ఒకేసారి కంప్లైంట్ ఇవ్వడానికి ముందు రావాలి? నేను వేరే అమ్మాయిలతో మాట్లాడినప్పుడు ఏమైందంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇంకొంతమందికి పెళ్ళిళ్ళు కావాలి. వాళ్ళు ఏమంటే పరువు ఇంకా చాలా ఉంటాయి కదా అమ్మాయిల విషయంలోని. సో మేము రాలేము, కానీ నీకు బ్యాక్ సైడ్ నుండి సపోర్ట్ చేస్తాము, మీకు ఏదైనా బీటెక్ కంప్లీట్ నేను బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తామనేసి వాళ్ళు నాతో మాట్లాడడం జరిగింది అనమాట. ఒక మాట అడుగునా, యాక్చువల్గా అమ్మాయిలు అనేటప్పటికి చాలా సెన్సిటివ్, చాలా కేర్గా ఉండాలి. మీరు బీటెక్ చదువుకున్నారు, ఏజ్ కూడా మెచ్యూర్డ్, కానీ ఎవరో హెర్బల్ ప్రో అని చెప్పి మీ మమ్మీ గారికి వెయిట్ లాస్ తగ్గిస్తామని ఫోన్లో జస్ట్ కాంటాక్ట్ అయితే అంత దూరం ప్రైవసీగా వాళ్ళ ఇంటికి వెళ్ళినంత వరకు ఎందుకు అసలు? యాక్చువల్లీ తను నాకు ముందే పరిచయం ఇన్స్టాగ్రామ్లో, బట్ నేను అప్పుడు అంతగా పట్టించుకోలేదు. బట్ మీ మమ్మీకి హెర్బల్ దీనికోసం వాళ్ళు చెప్పక ముందు మీకు ఇన్స్టాలో అబ్బాయి పరిచయమా? అబ్బాయి పరిచయం. ఓకే.
పరిచయం అనమాట. నేను అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే తన నంబర్ ఇది చేశాడో, నువ్వు అంటే ప్రతి అమ్మాయితో ఎలా పులిహోర కలుపుతాడో నువ్వు దేవతవి అలా అనుకొని ఏవేవో ఇంకా మాటలు చెప్పి వాళ్ళ పేరెంట్స్తోని మాట్లాడించాడు. అంటే నేను స్టార్టింగ్ వెళ్ళిపోలేదు, నాకు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడించాడు, వాళ్ళ అక్కతో మాట్లాడాను. అప్పుడు నమ్మకం వచ్చిన తర్వాతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. కానీ నాకు అంటే వాళ్ళ సైడ్ కూడా ఒక అక్క ఉంది, అమ్మ ఉంది, అలాంటివి అవుతాయని తెలియదు కదా. ఉన్నారు కదా అని చెప్పేసి నేను ధైర్యంగా ఫ్యామిలీకే కదా అని చెప్పి వెళ్ళాను. బట్ అలా అవుతుందని నేను అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే నేనే ఇంకా వాళ్ళ మీద ఫేక్ ఎలిగెన్సీస్ వేస్తున్నాను, మనీ కోసం డిమాండ్ చేస్తున్నాను. ఆ అబ్బాయి నా దగ్గర చాలాసార్లు కొట్టి మరీ హ్యాండ్ క్యాష్ తీసుకున్నాడు, చాలాసార్లు ఆన్లైన్ పేమెంట్ వాళ్ళ ఇంట్లో టిఫిన్స్కి అట్లకి అన్నిటికీ నన్నే యూజ్ చేసుకొని పని మనిషి కింద యూజ్ చేసుకున్నారు. నేను వాళ్ళు మనీ డిమాండ్ చేస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు పెళ్లి కాకుండా ఆ అబ్బాయి వల్ల మీరు ప్రెగ్నెన్సీ అయినట్టు మీకు ఎప్పుడు తెలిసింది? అక్టోబర్లో. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారా ఈ విషయాన్ని? యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీకి అంతా తెలుసు. వాళ్ళ ఫ్యామిలీకి ఈ అబ్బాయి ఏమైనా గోకుతున్నాడో, ఏమైతే తిరుగుతున్నాడో, ఏమైనా ట్రాప్ చేస్తున్నాడో అన్నీ తెలుసు వాళ్ళ ఫ్యామిలీకి. వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు. అండ్ నేను కూడా వాళ్ళ అక్కతో మాట్లాడాను కూడా. ఏ రకమైన టార్చర్? అంటే పెళ్లి చేసుకుందాము అని మీరు ప్రెజర్ తెచ్చినప్పుడు దానికి టార్చరా, లేకపోతే మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత టార్చరా, ఇంకా మీ మీద థ్రెట్ కూడా ఏదో ఉంది, సుపారీ ఇచ్చి మిమ్మల్ని చంపించాలి అనుకున్నాడు అని మీరు చెప్తున్నారు, ఏంటది అసలు? యాక్చువల్లీ తను కాల్లోని ప్రేమగా అంటే నేనే పిలిచినట్టు, అక్కడ ఎలా అంటే నెక్స్ట్ టైం నువ్వే నన్ను పిలిచినట్టు కాల్లో మాట్లాడు అంటే నేను పిలిచినట్టు అలా మాట్లాడమంటాడు. కానీ ఆ అబ్బాయే పిలుస్తాడనమాట. ఆ అబ్బాయి పిలిచి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా పీరియడ్స్, నేను అసలు ఏం ఉండలేను, వెళ్ళిపోతాను అలా అన్నా సరే పక్కాగా తనతో శారీరకంగా కలిగే ముందు కొట్టడం, కడుపులో తన్నడం, కర్రలతో కొట్టడం అవన్నీ చేస్తాడు. అండ్ తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు కడుపులో చాలా దారుణంగా తన్నాడు అనమాట. అవును, ఎవరో తెలియలేని వ్యక్తిలో అంత పెయిన్ ఎందుకు? పోలీసులు మీరు అప్రోచ్ అవ్వచ్చు కదా. పోలీసుల్ని అప్రోచ్ అవ్వడానికి నేను ఎవరితో చెప్పడానికి కావదు, నా ఫోన్ అంతా హ్యాక్లోనే ఉంది. అండ్ తర్వాత నా దగ్గర చాలా ప్రూఫ్స్ అనేవి ఉండేవి, ఈ అబ్బాయి కొంతమందితో చాట్ చేసినవి. అండ్ తర్వాత ఈ అబ్బాయి నా విషయంలో చేసిన ఆ ప్రూఫ్స్ అని ఏంటంటే నా ఫోన్ లాక్కొని కొట్టేసి అవన్నీ రీసెట్ చేస్తాడు. నా మెయిల్లో దాచుకున్న ప్రూఫ్స్తో సహా అన్నీ ఇది చేస్తారు. నేను ఏమని పోలీసుల దగ్గరికి వెళ్ళాలి? నాకు ఎటువంటి న్యాయం ఇప్పుడు కూడా పోలీసుల దగ్గర నేను ఫేక్ ఎలిగెన్సీ వేస్తున్నాను అనేసి నా దగ్గర గట్టి ప్రూఫ్స్ ఉండేవి, అవన్నీ డిలీట్ చేయడం వల్ల ఇప్పుడు ఇలా మీడియా ముందుకు వచ్చాను.